ఇళ్ళు దుకాణాల్లో చోరీలు చేసేవారిని చూశాం. బస్సులు రైళ్లలో దొంగతనాలు చేసేవారి గురించి విన్నాం. కానీ ఇప్పుడు విమానాల్లో దొంగతనాలు చేసే ఓ ఘరానా దొంగ ఉదంతం బయటపడింది. జల్సాలకు అలవాటు పడిన ఢిల్లీ యువకుడొకరు ఫ్లైట్లలో చోరీలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘరానా దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు. ఢిల్లీకి చెందిన రాజేష్ సింగ్ కపూర్ అనే వ్యక్తి జలసాలకు అలవాటు పడ్డాడు. తన అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాలు మొదలుపెట్టాడు. దాదాపు 110 రోజుల్లో 200 సార్లు విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడ్డాడు. కనెక్టివిటీ విమానాల్లో ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళల లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను తస్కరించాడు. నిందితుడిపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు అన్ని ఎయిర్పోర్టుల పరిధిలోని పోలీసులకు సమాచారం ఇవ్వగా ఢిల్లీ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. విమానం దిగి బయటకు వచ్చాక ఆ ఆభరణాలను పాన్ బ్రోకర్లకు విక్రయిస్తుండేవాడని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. రాజేష్ కపూర్ అనే అతన్ని ఢిల్లీ నుంచి పీటీ వారెంట్ మీద పట్టుకోవడం జరిగింది. ఇలాగనే జ్యువెలరీ అతను ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు తీసుకోవడం జరిగింది. రిచ్ విమెన్ అట్లాంటి వాళ్ళని చూసుకుంటాడు. వాళ్ళ దగ్గర జ్యువెలరీ ఉందని అతను సస్పెక్ట్ చేయడం కానీ లేదా సెక్యూరిటీ చెక్ దగ్గర ఆ స్కానర్లో ఎక్కడన్నా జ్యువెలరీ ఉన్నట్టు కనపడినా కూడా అతను చూసుకొని ఇతను ఫ్లైట్ ట్రావెల్ చేసేటప్పుడు అతని బ్యాగ్ ప్లస్ ఎవరైతే ఇతను టార్గెట్ చేస్తాడో వాళ్ళ బ్యాగ్ ఇద్దరు కూడా ఓవర్ హెడ్ బిన్స్లో పెడతారు. కాబట్టి ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు అదే సేమ్ ప్లేస్లో ఇతను కూడా ఓవర్ హెడ్ బిన్లో అక్కడ అతని బ్యాగేజ్ కూడా పెడతాడు. సీట్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు నిద్రపోవడం కానీ కునుకేసినా కూడా లేదంటే వాళ్ళు ఎక్కడికైనా వాష్రూమ్ వెళ్ళినప్పుడు కానీ ఇతను పైకి వెళ్ళి ఓవర్ హెడ్ బిన్స్లో ఉండే జ్యువెలరీ వాళ్ళ బ్యాగ్లో ఉండే జ్యువెలరీ ఇతని బ్యాగ్లోకి మార్చుకొని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి దాదాపు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. విమానాల్లో ప్రయాణించే సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా విలువైన వస్తువులు ఉంటే బ్యాగులను తమ వెంటే ఉంచుకోవాలని సూచించారు పోలీసులు.